సో, మన జర్నీ బాగా కలంగడ్‌తో అయిపోలేదు. అక్కడి నుంచి ఇంకా మెయిన్ జర్నీ స్టార్ట్ అయింది. నార్త్ గోవాలో ఇంకా ఎక్స్‌ప్లోర్ చేయాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయి గదా! మళ్ళీ అప్పుడెళ్ళిపోతామా చెప్పండి? సో, నార్త్ గోవాలో ఇంకేం ప్లేసెస్ ఉన్నాయి? ఇంకేం ఎక్స్‌ప్లోర్ చేయగలుగుతాం భయ్యా అంటారా? బీచెసే గదా! ఏముంటాయి? ఏముండదు. ఒక్కొక్క బీచ్ ఒక్కొక్క రకం ఉంటది. పక్కా చెప్తున్నా బీచెసే గదా అని లైట్ తీసుకోకండి. ఒక్కొక్క బీచ్ ఒక్కొక్క స్వాగ్‌లో ఉంటదనమాట. ఎస్పెషల్లీ నేను అబ్జర్వ్ చేసిన థీమ్ ఏంటంటే ఒక్కొక్క బీచ్ ఒక్కొక్క టైప్‌లో ఉంది. అంటే ఆ వైబే నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుందనమాట నాకు చూస్తే. అండ్ ఇంకొకటి నోటీస్ చేసిందంటే ఒక్కొక్క బీచ్‌లో ఒక్కొక్క సాండ్. ఐ మీన్ లైక్ ఆ సాండ్ డిఫరెన్స్ కనపడుతుంది. మేబీ నాకు సాండ్ ఫ్యాంటసీ వల్లనో ఏమో మరి నాకు తెలవదు. ఆ సాండ్ ఒక్కొక్క రకంగా ఉండే. అండ్ ఇప్పుడు మనం ఎక్స్‌ప్లోర్ అయ్యే బీచెస్ వచ్చేసి ఆరంబల్, వగేటర్, అంజునా. నేను ఆహ్, ఆరంబల్ బీచ్‌కైతే స్టార్ట్ అయినాను. ఆరంబల్ బీచ్‌లో జస్ట్ ఇగోండి కార్ పార్కింగ్‌లోకి ఎంటర్ అయినా గుర్తుపెట్టుకోండి పార్కింగ్‌కైతే ₹100 తీసుకుంటాడు. కార్ పార్కింగ్ అయితే. టూ వీలర్ పార్కింగ్ అయితే ₹50 తీసుకుంటాడు. గట్టిగా చెప్పినాననుకోండి భయ్యా 10 బీచులు తిరిగాననుకోండి ₹1000 అన్నీ పోతది. గోవా మొత్తం కలిపి 42 బీచులుంటాయి. సౌత్ గోవా, నార్త్ గోవా. సో, ఈ గల్లీలకెళ్ళైతే నేనిప్పుడు ఆరంబల్ బీచ్‌కి ఎంటర్ అయితున్నా. ఫస్ట్ ఆరంబల్ బీచ్ స్కిప్ చేద్దాం అనుకున్నా. డైరెక్ట్ వైగేటర్ పోయి చెఫోరా ఫోర్ట్ అండ్ అగోదా ఫోర్ట్ అవన్నీ చూసుకొని, సంక్యూరియం బీచ్ అవన్నీ చూసుకొని సౌత్ గోవాకెళ్దాం అనుకున్నా. సో, మోస్ట్ ఆఫ్ ద పబ్లిక్ అయితే కలంగట్ల, బాగా బీచ్‌లో జర ఎంజాయ్ చేసి, జర అక్కడనే మ్యాక్స్ పబ్లిక్ అయితే ఉంటారనమాట. కానీ దాని తర్వాత మనం ఎక్స్‌ప్లోర్ చేయాల్సిన బీచ్ నార్త్ గోవాలో ఎస్పెషల్లీ వచ్చేసి ఆరంబల్ బీచ్, అంజునా బీచ్, వైగేటర్ బీచ్. ఈ 3 బీచెస్ ఉంటాయి. నెక్స్ట్ లెవెల్ ఆఫ్ టైమ్ స్పెండ్ చేయొచ్చనమాట ఇక్కడ. ఎస్పెషల్లీ బాగా అండ్ కలంగట్ల అయితే ఫుల్ టు క్రౌడెడ్ ఉంటది. కానీ ఈ 3 బీచెస్‌లో ఎస్పెషల్లీ వైగేటర్ గాని, లేకపోతే అంజునా బీచ్‌లో గాని, ఆరంబల్ బీచ్‌లో గాని జర లెస్ క్రౌడ్ ఉంటదనమాట. సో, ఆరంబల్ బీచ్ ఎక్కువ ఫారినర్స్ ఉంటారు అని చెప్పి అన్నారనమాట. అరంబల్ బీచ్‌కి ఎందుకు వత్తలేవు కాకా అని చెప్పేసి. అరంబల్ బీచ్‌కి ఎందుకు పోవాలో నాకు ఈ వీడియో చూస్తే క్లియర్‌గా అర్థమైంది. ఎందుకంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫారినర్స్ బీచ్ అనమాట. అంటే మోస్ట్ ఆఫ్ ద ఫారినర్స్ ఇక్కడ ఉంటారు. 80% ఆఫ్ ద ఫారినర్స్ ఇక్కడ ఉంటారనమాట. బాగాల కలంగట్‌లో కూడా ఫారినర్స్ ఉంటారు గానీ, అక్కడ తక్కువ ఉంటారు పబ్లిక్‌తో పోలిస్తే. కానీ ఇక్కడ మనవాళ్ళు కూడా ఉంటారు. కానీ కంపారిటివ్‌లీ 80% మాత్రం ఫారినర్స్ ఉంటారు. చూస్తున్నారు గదా! వీడియో చూస్తేనే అర్థమైపోతుంది. ఈ బీచ్ వైబ్ గూడా ఒక డిఫరెంట్ స్వాగ్‌లో ఉందనమాట. ఎందుకంటే కరెక్ట్ సన్‌సెట్ టైమ్. అంటే సన్‌సెట్ టైమ్‌లో నేను ఎంట్రీ ఇచ్చినాను లోపలికి. అండ్ ఇఫ్ యూ అబ్జర్వ్ ఇట్ మొత్తం కార్నర్ నుంచి ఈ కార్నర్ వరకు ఆ కొండ అదంతా చూడనీకి చాలా బాగుండే. అండ్ మోస్ట్ ఆఫ్ ది వాటర్ యాక్టివిటీస్ అవన్నీ కూడా అయితుండే అనమాట. వాటర్ యాక్టివిటీస్ ప్రైజెస్ అవన్నీ గూడా కనుక్కున్నాను. మోస్ట్ ఆఫ్ ద బీచెస్‌లో ఒకటే రకమైన ప్రైజెస్ ఉన్నాయి. సో, జనరల్‌గా బీచ్‌లో ఉన్నప్పుడు మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి గదా! అక్కడ రెడ్ జీప్ కనపడుతుంది. అండ్ దెన్ సర్ఫ్ రెస్క్యూ కూడా కనపడుతుందనమాట. ఈ రెడ్ జీప్ ఏంటంటే లైఫ్ గార్డ్స్. ఈ లైఫ్ గార్డ్స్ ఏం చేస్తారంటే దే విల్ బి అబ్జర్వింగ్. ఒక థర్డ్ ఐతో అబ్జర్వ్ చేస్తుంటారనమాట. అండ్ దెన్ మీరు అబ్జర్వ్ చేస్తే అక్కడ ఒక ఫ్లాగ్ గూడా ఉంది. ఆ ఫ్లాగ్ వచ్చేసి ఏం చేస్తదంటే హై టైడ్ ఉందా? నార్మల్ టైడ్ ఉందా? ఎట్లుంది? వేవ్స్ ఎట్లొస్తున్నాయి అని చెప్పి చూస్తుంటారు. ఈ లైఫ్ గార్డ్స్ ఏం చూస్తారంటే అబ్జర్వ్ చేస్తుంటారనమాట. ఇఫ్ ఎనీవన్ ఈస్ గోయింగ్ ఇన్‌సైడ్ టూ డీప్‌కి వెళ్తున్నారా అని చెప్పేసి వాళ్ళని అలర్ట్ చేసేసి వాళ్ళని మైక్‌లో అనౌన్స్‌మెంట్ కూడా ఇస్తారనమాట. బయటకొచ్చేసేయమని చెప్పేసి. సో, ఈ ఫ్లాగ్స్ గూడా ఉంటాయి. రకరకాల ఫ్లాగ్స్ స్పాట్ చేయొచ్చనమాట. నేనైతే ఈ ఫ్లాగ్ స్పాట్ జేసినా. ఏంటంటే లోపలికి వెళ్ళొద్దు. ఇది ఆరెంజ్ కలర్ ఫ్లాగ్ పెట్టినారు ప్రస్తుతానికి. రెడ్ కలర్ ఫ్లాగ్ పెడుతున్నారంటే చాలా హైట్ యాడ్ ఉంది. వాటర్ చాలా ఫ్రంట్ వచ్చేస్తుందని. ఇక్కడ మీరు చూస్తే సర్ఫ్ రెస్క్యూ గూడా ఉందనమాట. సర్ఫ్ రెస్క్యూ ఏంటంటే ఈ ఎవరైనా కొట్టుకొని వెళ్తే మాత్రం ఆ సర్ఫ్ రెస్క్యూ వాళ్ళెళ్లి వాళ్ళని కొంచెం బయటికి తీసుకొస్తారనమాట. వరస్ట్ కేస్‌లో ఏదైనా జరిగినా మాత్రం ఇక్కడైతే లైఫ్ గార్డ్స్ అయితే రెడీగున్నారు. అండ్ ఈ బీచ్ సాండ్ కూడా అబ్జర్వ్ చేయండి. ఇట్స్ ఎ డిఫరెంట్. అండ్ ఇక్కడైతే నేను ఒక పెలికాన్ కూడా స్పాట్ చేసినాను. అది కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు ఎందుకో. సో, ఆ పెలికాన్ అమ్మడి కొంచెంసేపు అట్లా వెళ్ళినాను. ఇట్ వాస్ వెరీ గుడ్. అండ్ మోస్ట్ ఆఫ్ ద బీచ్ కోకోనట్ ట్రీస్‌తో ఆ కొండ డిఫరెంట్ వైబ్ ఉండే భయ్యా. నేను ఆ మూల వరకు వెళ్దాం అనుకున్నా. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆరంబల్‌లో అయితే చాలా మంది ఫోటో షూట్స్ చేసుకోనీకి వస్తారంట. ఐ మీన్ కింగ్‌ఫిషర్ క్యాలెండర్ కూడా ఇక్కడ చాలా సార్లు చేసినారు అని చెప్పేసి చాలా మంది చెప్పినారు నాకు. అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ మన తెలుగు మూవీ షూటింగ్స్ గాని, బాలీవుడ్ మూవీ షూటింగ్స్ గాని ఇక్కడ జరిగినాయంట. ఇక్కడ ఇంకోటి అబ్జర్వ్ చేస్తే క్రాబ్ అప్పుడే లోపలికెళ్ళింది. నేను అది లోపల తీసుకునేటప్పుడు వీడియో తీయడానికి ట్రై చేసినాను. అబ్జర్వ్ చేస్తే స్టార్ షేప్‌లో వచ్చిందనమాట. ఇట్ శాండ్‌ని మొత్తం ర్యాప్ చేసేసుకుంది లోపల క్రాబ్. అందరొచ్చి వీడియోలు తీసుకుంటారు. నాకు కూడా ఇంట్రెస్టింగ్ అనిపించింది నేను చూసిన. ఇది బీచ్ సంగతి చూడండి ఎంత ప్లెజెంట్‌గా ఉంది. ఎంత కామ్‌గా ఉంది. ఎంత కామ్ గోయింగ్ బీచో అర్థం చేసుకోండి. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఫారినర్స్ ఫిల్ అయ్యి ఉంటదంట ఈ బీచ్. నేను పోయినప్పుడు మోడరేట్‌గా ఉన్నారు. ఎక్కువ లేరు. బికాజ్ నేను మళ్ళీ అంజునాకెళ్ళాలి అని చెప్పేసి నేను రెడీ అవుతుండే అనమాట. సో, ఎవరైతే ఎక్స్‌ప్లోర్ కావాలి అండ్ మోస్ట్ ఆఫ్ ద నార్త్ వన్ ఎక్స్‌ప్లోర్ చేసి వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఐ రికమెండ్
2-3 డేస్ నార్త్ గోవాలోనే స్పెండ్ చేయండి. బాగా కలన్‌గడ్, ఆరంబల్, వాగేటర్, అంజునా, అశ్వయం బీచ్, సింకేరియం బీచ్, అగోదా ఫోర్ట్, చెఫోరా ఇలా చాలా ఉన్నాయన్నమాట. ఈ బీచెస్ అయితే ఎక్స్‌ప్లోర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ నేను మళ్ళీ నా జర్నీ రిటర్న్ స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడైతే ఒక అప్డేట్ ఇయ్యాలే. నేను నడుచుకుంటూ పోతుంటే అక్కడ ఒక అబ్బాయి కనపడుతున్నాడు కదా! ఆయనని స్పాట్ చేయండి. ఆయన మా దగ్గరకొచ్చి ఏమంటున్నాడంటే కుచ్ సర్వీస్ అయ్యే క్యా అది ఇది అని చెప్పేసి కొంచెం మాట్లాడుతున్నాడు. బీచ్‌లో ఒక్కరు నడుచుకుంటూ వెళ్తే మాత్రం ఇట్లాంటి ఐటంగాళ్ళు పక్కా దొరుకుతారు. ఏదో ఒక రకంగా మిమ్మల్ని పట్టుకోనికి చూస్తారు. పట్టుకున్నారంటే క్యాష్ ఖతం. ముందే చెప్తున్నా జాగ్రత్త. జర నిమ్మలంగా చూసుకొని బయలుదేరండి. సో, మన జర్నీ కంటిన్యూ అవుతుందని చెప్పినా గదా! ఎక్కడికెళ్ళినా అని చూస్తున్నారా? ప్రస్తుతానికైతే అంజునా బీచ్ లోపలికెళ్ళాలని చూస్తున్నా. ఈ గల్లీ పట్టుకొని పోతున్నా. ఒకటి గుర్తుపెట్టుకోండి అంజునా బీచ్‌ల ప్రతి బుధవారం అంటే వెడ్నెస్‌డే రోజు ఫ్లీ మార్కెట్ నడుస్తది. అదే అండి సంత. సంత నడుస్తది. అక్కడ ఆ రోజు ఎవరైతే వస్తారో ఫుల్ షాపింగ్, 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 షాపింగ్. ఎస్పెషల్లీ లేడీస్‌కి మాత్రం పండగ ఫ్లీ మార్కెట్‌లో గుర్తుపెట్టుకోండి వెడ్నెస్‌డే రోజు అంజునా బీచ్. షాపింగ్ మాత్రం మర్చిపోకండి. సో, నేను అంజునా బీచ్‌కి అట్లా స్టెప్స్ దిగుతూ కిందకెళ్తున్నా. ఐ హావ్ స్పాటెడ్ షార్క్స్. తెలుసుగా ఎక్కడ పోయినా షార్క్స్ ఉన్నాయి. భాగాల కన్నా తక్కువనే ఉన్నాయి. కానీ ఈ షార్క్స్‌లో ఉన్న డెకరేషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉండే భయ్యా! ఆ వైబే డిఫరెంట్ ఉండే. కానీ అంజునాలో చెప్తున్నా షార్క్స్ పక్కనే సముద్రం ఉంటది. షార్క్స్‌కి ఇట్లా కనపడుతూనే ఉంటది. పక్కన సముద్రం ఉంటది. చాలా హైటెడ్ ఉంటది. మీకు కుదిరితే చూపిస్తాను. ఎందుకంటే నైట్ టైమ్ అయిందొచ్చేసరికి ఆల్‌మోస్ట్ ఆల్ చీకటి పడిపోయింది. బట్ ఇట్ వాస్ వెరీ గుడ్. మీకు చూస్తే అర్థమైపోతది. అటు చూడండి. ఆ వేవ్స్ మీద లైట్స్ పడుతున్నాయి. ఇదిగోండి అక్కడ వేవ్స్ ఉంది. ఈడ షార్క్ ఉందన్నమాట. నేనైతే మేము షాక్‌లో కూర్చున్నాము. కింద కూర్చున్న వెంటనే వేవ్స్ అయితే మాకు లిటరల్‌గా కిందకొచ్చి తాకుతున్నాయన్నమాట. కాళ్ళకొచ్చి తాకుతుండే. అంతుందన్నమాట. చిన్న పిల్లలొస్తే మాత్రం కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండండి. చిన్న పిల్లలతో వచ్చిన వాళ్ళు. ఎందుకంటే వేవ్స్ ఆల్‌మోస్ట్ ఆల్ షార్క్స్ వరకైతే కంపల్సరీ హిట్ చేస్తాయి. అండ్ ఇంకొకటేందంటే ఇక్కడ ఇంట్రెస్టింగ్ స్పాట్ వీళ్ళందరూ ఫ్యామిలీ మెంబర్స్ అనుకుంటాను. ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఏమో. వీళ్ళు డాన్స్ చేస్తుంటే కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఒకరు పోయిన తర్వాత ఇంకొకరు వస్తున్నారన్నమాట. మన తెలుగు పాటలు, హిందీ పాటలు ప్లే చేస్తుంటే మస్తు డాన్స్ చేస్తున్నారు వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. నాకు మస్తు అనిపించింది. ఒక షార్క్ ఎదురుగా ఒక రష్యన్ అయితే డాన్స్ చేస్తుండే. మీరు కూడా ఈ డాన్స్ చూడండి.
చెప్పినా కదా అంజనాకి హైటైడ్ ఉంటుందని చెప్పేసి మీకు కనపడుతుంది చూడండి. ప్లస్ కెమెరాని ఇట్లా రైట్ తిప్పిన వెంటనే మొత్తం హైటైడ్ కనపడుతూనే ఉంటుంది మీకు. సో నేనైతే బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నా. నెక్స్ట్ బ్లాగ్ వచ్చేసి కసినోతో స్టార్ట్ చేస్తాం. మీకు కనుక ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్, షేర్ అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ సబ్స్క్రైబ్. గుర్తుపెట్టుకోండి, 1 లైఫ్.